హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 2, 3 పరీక్షలకు సంబంధించిన తెలంగాణ హిస్టరీ గురించి ముఖ్యమైన బిట్స్ని అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ బిట్ వచ్చేసి త్రిలింగాలు అనగా కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. సెకండ్ వన్, తెలంగాణ ఆది కవి పాల్కురి సోమనాథుడు. థర్డ్ వన్, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు త్రిసముద్రతోయ పీతవాహన. ఫోర్త్ వన్, కామసూత్రను రచించినది వాత్సాయనుడు. ఫిఫ్త్ వన్, గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం నాసిక్. సిక్స్త్ వన్, నాగానిక వేయించిన శాసనం నానాగఢ్. సెవెంత్ వన్, శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఎయిత్ వన్, పంచాంగం ఎవరి కాలంలో వచ్చింది? ఇక్ష్వాకులు. నైన్త్ వన్, ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరంటే శాంతమూలుడు. అతని యొక్క బిరుదు శతసహస్రహాలక. 10th వన్, స్వస్తిక్ మరియు సూర్యుని గుర్తు ఎవరి నాణాలపై కలదు అంటే శాతవాహనుల నాణాలపైన. 11th వన్, స్తూపం అనగా బుద్ధుని అస్థికలపై ఏర్పాటు చేసినది. 12th వన్, విష్ణుకుండినీల తొలి రాజధాని ఏమిటి? అమరాబాద్, మహబూబ్ నగర్. 13th వన్, విష్ణుకుండినీల రాజ్యస్థాపకుడు ఎవరు? ఇంద్రవర్మ. ఇతను నిర్మించిన నగరం ఇంద్రపాల నగరం. 14th, విష్ణుకుండినీల నాణం పైన ఉండే గుర్తు ఏమిటంటే పంజా ఎత్తిన సింహం. 15th వన్, కూర్చున్న సింహం గుర్తు ఎవరి నాణంపై ఉంది? ఇక్ష్వాకుల నాణాల పైన. అండ్ 16th వన్, విహారం అనగా విశ్రాంతి గది. 17th వన్, రాష్ట్రకూటుల రాజధాని ఏమిటంటే మాన్యకేటం. స్థాపకుడు వచ్చేసి దంతిదుర్గుడు. అండ్ 18th వన్, సపాద లక్ష దేశం అనగా నిజామాబాద్, కరీంనగర్. 19th వన్, వేములవాడ చాళుక్యుల రాజ్యస్థాపకుడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. నెక్స్ట్ 20th బిట్ వచ్చేసి బోధన్ నుండి వేములవాడకు రాజధానిని మార్చినది ఎవరంటే అరికేసరి 1. 21st, రామప్ప శాసనం వేయించినది ఎవరంటే గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు. 22nd, కాకతీయులలో మొదటి స్వాతంత్ర పాలకుడు ఎవరు? రుద్రదేవుడు. 23rd, కాకతీయ చివరి పాలకుడు ఎవరంటే ప్రతాపరుద్రుడు 2. 24th, కాకతీయ సామ్రాజ్యం దేనిలో విలీనమైనదంటే ఢిల్లీ సుల్తానులు. వరంగల్ పేరును ఢిల్లీ సుల్తానులు ఏ పేరుగా మార్చారు? సుల్తాన్పూర్. 26th, అపాకీలు అనగా ఇరాన్ నుండి వచ్చిన వారు. 27th, మూడవ మహమ్మద్ కాలంలో బహమానీ సామ్రాజ్యానికి వచ్చిన వాడు సుల్తాన్ కూలీ కుతుబ్ షా. అండ్ 28th బిట్, గోల్కొండ కోటను బలోపేతం చేసిన వారు సుల్తాన్ కూలీ కుతుబ్ షా. 29th, మా సాహిబా అని ఎవరిని పిలుస్తారు? హయత్ బక్ష్ బేగాన్. అండ్ 30, నిజాం కాలం నౌకలు అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్లు. అండ్ 31, మహాఘనత వహించిన నిజాం ఎవరు అంటే 7వ నిజాం. 32nd, హైదరాబాద్ పాతరక్షణ సమితి స్థాపకుడు ఎవరంటే రామాచారి. 33, తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్గా
ఉన్నది ఎవరంటే చిన్నారెడ్డి. 34 భువనగిరి సభకు పెట్టిన పేరు వచ్చేసి దగాపడ్డ తెలంగాణ. 35 నల్గొండలోని గుట్టలను ఏ పేరుతో పిలుస్తారు అంటే రాచకొండ గుట్టలు. అండ్ 36 భువనగిరి సభలో 1997 మార్చ్ 8, 9 జరిగిన ఉద్యమ పాటలతో తెలంగాణ వాదులను ప్రేరేపించిన కళాకారిణి ఎవరంటే బెల్లి లలిత. 37 కొమ్మరాజు లక్ష్మణరావు స్థాపించిన మొదటి గ్రంథాలయం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. అండ్ 38 పంపకవికి ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చిన వేములవాడ చాళుక్యరాజు ఎవరు? హరికేసరి 2. అండ్ 39th బిట్ వచ్చేసి రెండవ హరికేసరి ఆస్థాన కవి మల్లియ రాసిన లక్షణ గ్రంథం ఏది? కవి జనాశ్రయం. 40 బిట్ వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని బోధన్. అండ్ 41 మహామండేశ్వర మహాసామంతాధిపతి అనేది ఎవరి బిరుదులు? రెండవ హరికేసరి. అండ్ 42 సొలదగండు అంటే అపజయం ఎరుగని యుద్ధ వీరుడు. ఇతను 42 యుద్ధాలు గెలిచిన. సో ఎవరి బిరుదంటే ఇది బద్దెగుడు. 43 ముదిగొండ చాళుక్యుల పతనాన్ని తెలియజేసే శాసనం ఏదంటే రేచర్ల రుద్రుని పాలంపేట శాసనం. అండ్ 44 కొరవిసీమ అని ఏ జిల్లా ప్రాంతాలను పిలిచేవారు? ఖమ్మం. అండ్ 45 ముదిగొండ రాజ్యస్థాపకుడు ఎవరు అంటే రణమద్దుడు. 46 మార్కండేయ పురాణం ఎవరు రచన? మారణ. 47 రుద్రాంబ సవతి సోదరులు ఎవరు? మురారి రాయులు, హరివార దేవులు. అండ్ 48 బిట్ వచ్చేసి కాకతీయులు ఎవరెవరికి సామంతులుగా ఉన్నారు? రాష్ట్రకూటులకు, అలానే కళ్యాణి చాళుక్యులకు. 49 ఉస్మానియా హాస్పిటల్ ఏ సంవత్సరంలో నిర్మించారు? 1927. 15th బిట్ నిజాం ఉల్ ముల్క్ రాజధాని ఏది? ఔరంగాబాద్. 51 ప్రభు కుటుంబాల పిల్లల కొరకు సాలార్జంగ్ స్థాపించిన విద్యా సంస్థ మదర్సా ఈ ఆలియా. అండ్ 51 ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి 1918. 52 మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ నిజాంను సందర్శించిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 53 1839 హైదరాబాద్లో జరిగిన నిజాం రాజ్యంలో వహాబీ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే ముబారిక్ ఉద్దౌలా, నాసర్ యొక్క సోదరుడు నిజాం. నెక్స్ట్ 54 వచ్చేసి సాలార్జంగ్ ఎంతమంది నవాబుల దగ్గర ప్రధానిగా పనిచేశారంటే 3 దగ్గర. 55 స్వస్తిక్ దళ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు భాగ్యరెడ్డి వర్మ 1912. 56 దళిత భీష్ముడు అని ఎవరిని పిలుస్తారు? ఎంఎల్ ఆదయ్య. అండ్ 57 ఆది హిందూ లైబ్రరీని ఎవరు ఏర్పాటు చేశారు? బిఎస్ వెంకట్రావు. 58 స్త్రీ విద్య స్త్రీ జనోద్ధరణ ఏ సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం? ఆంధ్ర మహిళా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ 59 హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించిన ఆర్య సమాజ్ సభ్యుడు ఎవరు? కేశవరావు కొరాల్కర్. అండ్ 16th బిట్
హైదరాబాద్ ఉద్యమాన్ని దేశ ఉద్యమంలో మార్చాలని ఆర్య సమాజ్ సభలో పేర్కొన్నవారు ఎవరు? విడి సవాస్కర్. అండ్ 61 1941లో జరిగిన 3వ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి. 62 హైదరాబాద్ రాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు? కాశీనాథ్ రావ్ వైద్య. అండ్ 63 టీజీ నుండి చట్టసభకు ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఎవరు? విబి రాజు. 64 బూర్గుల రామకృష్ణరావు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? మార్చి 6, 1952. 65 హైదరాబాద్లో మొదటి పౌర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? ఎంకే విల్లోడి. 66 విక్టోరియా మహారాణిని కలుసుకున్న హైదరాబాద్ ప్రధాని ఎవరు? సాలార్జంగ్ I. 67 ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారంటే దయానంద సరస్వతి. ఎప్పుడు స్థాపించారు? 1875. 68 ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో మొదట ప్రారంభించింది ఎవరు? 1892. ఎవరు ప్రారంభించారంటే స్వామి నిత్యానంద. 69 నిజామాబాద్ జిల్లా యొక్క పాత పేరు? ఇందూర్. 70 ఎదులాపురం ఏ జిల్లా పేరు? ఆదిలాబాద్ యొక్క జిల్లా పేరు. అండ్ 71 మహబూబ్ నగర్ జిల్లా పాత పేరు? పాలమూరు. 72 ఎలగందల యొక్క ఏ జిల్లా పేరు? ఎలగందల కరీంనగర్ యొక్క పాత పేరు. 73 తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ అంజన్న క్షేత్రం ఏంటంటే కొండగట్టు. 74 మెదక్ జిల్లా యొక్క పాత పేరు? మెతుకు దుర్గం. 75 నిజామాబాద్ జిల్లాకు ఆత్మ అయిన ప్రాజెక్ట్ ఏంటంటే నిజాం సాగర్. 76 రాజోలి బండ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? మహబూబ్ నగర్. 77 ప్రాణహిత నది ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్. 78 బైసాంకు త్రాగునీటిని అందించే ప్రాజెక్ట్ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్. అండ్ 79 నిజామాబాద్ జిల్లాలో కామినేని వంశస్థుల సంస్థానం ఏది? దోమకొండ. అండ్ 80 గోల్కొండ పత్రిక స్థాపకుడు ఎవరు? మూడపాటి హనుమంతరావు. అండ్ 81 భాగ్యనగర్ పత్రికను ఎవరు ప్రారంభించారు? భాగ్యరెడ్డి వర్మ. 82 నా గొడవ అనేది ఎవరి రచన? కాళోజీ నారాయణరావు. 83 వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి రచనలు? రావి నారాయణ రెడ్డి. 84 MIM అనగా మజ్లిస్ ఏ ఇతహాదుల్ ముస్లిమిన్. 85 ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ప్రారంభించినది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. 86 గ్రంథాలయ పితామహుడు? కోమరాజు లక్ష్మణ్ రావు. అండ్ 87 ఆపరేషన్ పోలో ద్వారా మిలిటరీ గవర్నర్గా నియమితుడు అయింది ఎవరు? జయన్ చౌదరి. 88 భాగ్యనగర్ రేడియోను రహస్యంగా నడిపింది ఎవరు? పాగా పుల్లారెడ్డి. 89 నిజాం ప్రభుత్వం యొక్క కారిక రేడియో ఏమిటంటే దక్కన్ రేడియో. 90 ధైర్యం లేని దద్దమ్మలు ధైర్యం చెప్పగా వచ్చినారు అని ఎవరు అన్నారు? కాళోజీ. ఎవరిని ఉద్దేశించి అన్నారంటే పండిత నరేంద్ర. అండ్ 91 గొల్లగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో. అండ్ 92 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఏ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? సమ్మక్క సారక్క. 93
బతుకమ్మ పండగ 6వ రోజును ఏమని పిలుస్తారు? అలిగిన బతుకమ్మ. 94 రంగం అనగా భవిష్యవాణి. 95 గావు అనగా ఏమిటంటే జంతు బలి. 96 వచ్చేసి ఇటీవల యాదాద్రి అనే పేరును యాదగిరి గుట్టకు ఎవరు సూచించారు? చిన్నజీయ స్వామి. అండ్ 197 మహబూబ్ నగర్లోని అలంపూర్ జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది అంటే తుంగభద్ర. 98 కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఏ జిల్లాలో ఉంది? వరంగల్. 99 వేములవాడ రాజన్నకు భక్తులు ఏ మొక్కును చెల్లిస్తారు? కోడె మొక్కులు. 100 కురుమూర్తి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? మహబూబ్ నగర్.